హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సత్యదేవ ఛానల్. ఈరోజు హెల్తీ అవకాడో టోస్ట్ ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా అవకాడో పండిందో లేదో చూసుకోవాలి అండి. అవకాడో ఈజీగా కట్ చేసుకోవడము, వాటి పీస్ తీయడము ఎంత ఈజీనో మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. నేను స్పూన్ పెట్టి జస్ట్ ఇలా రౌండ్గా అంటే వచ్చేస్తుంది. ఆ పీస్ కూడా ఇలా అనగానే వచ్చేస్తుందండి. మీరు చూస్తున్నారు కదా ఎలా వస్తుందో. అవకాడోని ప్లేట్లోకి తీసుకొని షాక్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనకు ఫోర్కు లేదా స్మాషర్తోనే స్మాష్గా చేసేటప్పుడు గడ్డలు లేకుండా మనం స్మూత్గా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి, అక్కడ నేను చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు మనము టమాటా ఆనియన్ చిన్న చిన్న స్మాల్ సైజులోని కట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నట్లుగా మళ్ళీ టమాటాను కూడా సేమ్ అదే సైజులోనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు కట్ చేసుకున్న వాటిని పేస్ట్ చేసుకున్న అవకాడో దాంట్లో మిశ్రమాన్ని కలిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు పెప్పర్ పౌడర్ అండి, ఆ పెప్పర్ పౌడర్తోనే మనకు టేస్ట్ అనేది వస్తుంది. మీకు తగినంత సాల్ట్, మీకు టేస్ట్ తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకొని క్యారెట్ అండ్ క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. కాకపోతే నేను అక్కడ వేయలేదు. మీకు ఇంట్రెస్ట్ కాక ఉంటే మాత్రం వేసుకొని కలుపుకోండి. మీరు బ్రెడ్ని పెనం మీద వేసుకొని కాల్చుకోవాలండి. మీరు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. లేదు టోస్టర్ ఉంటే టోస్టర్లో కూడా మీరు బ్రెడ్ని టోస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. చీజు హెల్త్కు చాలా మంచిదండి, ఎందుకంటే చీజులో కేసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. మనకు కావాల్సినంత ప్రోటీన్ కూడా మన బాడీకి అందుతుందన్నమాట. ఇప్పుడు తయారు చేసుకున్న అవకాడో పేస్ట్ని మనం బ్రెడ్ పైన 4 మూలలుగా సమానంగా వేసుకోవాలి. ఆ తర్వాత చీజ్ అనేది బ్రెడ్ పైన పెట్టుకోవాలి. ఆ చీజ్ నేను క్రోవర్లో తీసుకున్నాను. బ్రెడ్ పైన పెట్టినాక ఇంకో బ్రెడ్ దానిపైన పెట్టుకోవాలి. సేమ్ ఇప్పుడైతే ఎలాగ పెట్టినో నెక్స్ట్ బ్రెడ్ కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలండి. సేమ్ అదే ప్రాసెస్. డైట్ చేసే వాళ్ళకి అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం బాగా యూజ్ అవుతుందండి. వాళ్ళు మాత్రం కంపల్సరీ తినాలి. లేకున్నా కూడా మనం తినొచ్చండి. ఇది హెల్తీ అన్నమాట, చాలా మంచి హెల్తీ ఫుడ్. ఇది పెద్దల కాంచి పిల్లల కాంచి ఎవరైనా తినొచ్చు. మనకి ఈ బ్రెడ్ పైన కీరదోస ముక్కలు కూడా సర్కిల్ షేప్లో కట్ చేసి కూడా పైన పెట్టుకొని తినొచ్చు. సాస్ వేసుకొని తినడమే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అవకాడో జ్యూస్ ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా నేను ప్రాసెస్ చూపిస్తాను, చూడండి. మీకు ఎంతమందికి కావాలంటే అంత ఎక్కువ తీసుకోండి. నాకైతే ఒక్కల వరకు చేస్తున్నాను ఈ జ్యూస్ అయితే. కొంచెం మిల్క్, కొన్ని వాటరు, తర్వాత కొంచెం బనానా యాడ్ చేస్తున్నా కదా. షుగర్ ఉన్న వాళ్ళు మాత్రము షుగర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. బనానా వేసుకుంటున్నాం కాబట్టి మనకు షుగర్ అవసరం లేదు. నాకు షుగర్ కావాలి అనుకుంటే, బనానా వేసుకున్న షుగర్ కావాలనుకునే వాళ్ళు వేసుకోండి. నేను మాత్రం కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు బనానా యాడ్ చేసుకున్నాను. ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నానండి అవకాడో జ్యూస్. ఇప్పుడు నేను కప్లో పోసుకుంటున్నాను. మీకు ఇలా ఎమ్మి అవకాడో టోస్ట్ అండ్ జ్యూస్ మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ రూపంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సత్యదేవ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.